హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మధు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటించిన వార్ 2 ఈ నెల 14న అత్యంత భారీగా వరల్డ్ వైడ్ గా విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఉత్తరాదిన అత్యంత భారీగా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన భారీ ఈవెంట్ కి వేలాది మంది ఎన్టీఆర్ అభిమానులు తరలి వచ్చారు. నెవర్ బిఫోర్ అనేలా అత్యంత భారీగా నిర్మించిన వేదిక వద్ద బ్యారిగేట్లు ఏర్పాటు చేసి దాదాపు 1200 మంది తెలంగాణ పోలీసులు అభిమానులను కంట్రోల్ చేయాల్సి వచ్చింది. వేదిక వద్ద ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లతో తెలంగాణ పోలీసులు సహకరించారు. దీనికి ముందస్తు అనుమతులు అంగీకరించిన తెలంగాణ ప్రభుత్వానికి నిర్మాత నాగవంశీ కృతజ్ఞతలు తెలిపారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పాటు హృతిక్ రోషన్ కూడా వేదికపై ఎంతో జోష్గా కనిపించారు. ఆసక్తిగా ఎన్టీఆర్ ఈ చిత్రంలో నటించడానికి దారితీసిన పరిస్థితుల గురించి వివరించారు. వార్ 2 చిత్రం చేయడానికి ముఖ్య కారణం నిర్మాత ఆదిత్య చోప్రా. ఆయన వెంటపడడం వల్లే ఈ సినిమాకి ఓకే చెప్పానని అన్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో కథ బలం ఇవన్నీ పక్కన పెడితే నన్ను ఈ చిత్రంలో నటించాలని పట్టుబడిన ఆదిత్య చోప్రాను మర్చిపోలేను. నువ్వు ఈ సినిమా చేయాలి అని నా వెంటబడి నాకు భరోసా కల్పించారు. మీ అభిమానులు గర్వంగా తలెత్తుకునేలాగా నేను ఈ చిత్రాన్ని రూపొందిస్తాను, నన్ను నమ్ము అని ఆదిత్య చోప్రా మాటిచ్చారు అని తెలిపారు. ఆది సార్ మాట వినకుండా నమ్మకుండా ఉంటే ఈ రోజు ఇది ఇలా జరిగేది కాదు. ఇంత ధైర్యంగా మీ ముందు నిలిచేవాడిని కాదు. నాకు నమ్మకాన్ని భరోసాని ఇచ్చినందుకు ఆదిత్య సార్ కి థ్యాంక్ యూ అని అన్నారు. నిజానికి నాకు ముంబై అంటే అంతగా నచ్చదు. అలాంటిది 76 రోజుల పాటు షూటింగ్ చేస్తున్నంత సేపు నాకు ఎలాంటి కష్టం లేకుండా చూసుకుంది వైఆర్ఎఫ్ సంస్థ. నాకు కష్టం అనేది లేకుండా చూసుకున్నారు. హైదరాబాద్ లో ఉన్నట్టే అనిపించింది. అంతటి సౌకర్యం ఇచ్చిన వైఆర్ఎఫ్ బృందానికి ధన్యవాదాలు అని వైఆర్ఎఫ్ ను కీర్తించారు. అంతేకాదు యష్ రాజ్ ఫిలిమ్స్ తో కలిసి మళ్ళీ పనిచేసేందుకు తారక్ ఉత్సాహంగా ఉన్నానని ఈ వేదికపై ప్రకటించారు. ఈవెంట్ తన అభిమానులే తను ఈ స్థాయికి రావడానికి కారణమని వారికి శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నానని తారక్ అన్నారు. అంతేకాదు తిరిగి వెళ్లేటప్పుడు అభిమానులు జాగ్రత్తగా క్షేమంగా వెళ్లాలని కోరారు. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi andarki namaskaram. Please subscribe JKTV. Andarki namaskaram. Please like, share and subscribe JKTV.